సో అందరికీ హలో కాకా నమస్తే, ఎట్లున్నారు మీరంతా? మేమైతే కిరాకున్నాం. సో చాలా రోజుల తర్వాత మేమైతే ఒక హోమ్ టూర్ ఇవ్వబోతున్నాం. ఇంక అట్లనే నా బాబు కండిషన్ చెప్పబోతున్నా. సో నా బాబు ఇన్సిడెంట్ అయిన తర్వాత మా లైఫ్ ఎట్లుంది, మేము ఎట్లా ఇప్పుడు లీడ్ చేస్తున్నాం అనేది కంప్లీట్ డీటెయిల్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇక చూసేద్దాం, చలో. కరెంట్లీ ఇది ఇంటి బయట వ్యూ అనమాట. సో ఒకప్పుడు ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఉండే, మీరు చూసినట్లయితే. సో నేనైతే పక్కన ఒక క్లిప్ పెడుతున్నా, చూసేయండి. ఇప్పుడు లేదు. సో కొన్ని కారణాల వల్ల తీసేయడం జరిగింది. సో ఇంకా ఇట్లకెళ్ళి లోపలికి వెళ్ళిపోతే, సో ఇది చూసారు కదా, ఇక్కడనే వాషింగ్ మెషిన్, ఇంకా బట్టలు విట్టలు ఇక్కడనే పెట్టున్నాయి. సో పక్కన ఇక్కడ మేమైతే ఒక జెండా ఎక్కించేసినాం. సో అటు సైడ్ ఇంకా మేము చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇవి బాత్రూమ్స్. ఈ బాత్రూమ్ దగ్గర ఒక ప్రమోషన్ వచ్చుంటే ఉదిత్. సో గాయస్, తొందరగా నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసిన లింక్ని అయితే ప్రెస్ చేయండి. అక్కడ మీ అందరి కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఉంది. సో మీ ఫేవరెట్ టీంని అయితే మీరు అక్కడ ఆడుతూ చూడవచ్చు. సో నేనైతే మిస్ చేసినా కానీ మీరైతే అస్సలు మిస్ చేసుకోకుండా తొందరగా వెళ్ళి అయితే చూసేయండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇట్లా లోపలికి వెళ్ళిపోయాక ఇక్కడ ఏం లేకుండే, మీరు లాస్ట్ వీడియో చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ఏం లేకుండా ఇప్పుడైతే 2 అల్మారీలు ఉన్నాయి. సో స్టోరేజ్ కూడా బాగా ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ పక్కన ఒక టీవీ దగ్గర ఇవన్నీ ఎక్కడి అక్కడ పారేసినాం. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో మా దగ్గర ఎక్కువ స్టోరేజ్ లేదు కాబట్టి, చిన్న మెడికల్ అన్నమాట మా డాడీది. సో ఈ రూమ్ చూడండి, ఇంకా ఇట్లా అవుతుంది కరెంట్లీ. సో ఇది మా హబ్బు కూడా ఇట్లుంది కరెంట్లీ. సో హాయ్ చెప్పు అందరికీ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే, సో ఇటు సైడ్ వచ్చేసి మా ఫ్రిడ్జ్ కరెంట్లీ ఇక్కడ పెట్టుంది. మీరు చూడండి, ఈ రూమ్లో చాలా సామాన్ ఉండే. మీరు లాస్ట్ వీడియోస్లలో చూసుంటే ఈ రూమ్లో అయితే చాలా సామాన్ పెట్టుండే. సో అదంతా క్లియర్ చేసినాం. ఈ రూమ్ కొంచెం మేము లైక్ తినడానికి, తిండికి, డైనింగ్ హాల్ లెక్క యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రూమ్ అయితే ఇట్లుంది. సో దాని పక్కనే ఇక్కడైతే కిచెన్ అన్నమాట. కిచెన్ అయితే చాలా ఖరాబ్ అయిపోయింది. సో ఎందుకు అంటే ఇప్పుడు కరెంట్లీ మాకు స్టోరేజ్ లేదు. సో దీన్ని మళ్ళీ మేము రెనోవేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. కరెంట్లీ బడ్జెట్ లేదు, కానీ చేస్తా త్వరలో. సో ఇది మేము ఇంట్లో యూజ్ చేసే మా స్టవ్. సో నార్మల్ అన్నీ అంటే మేము లైక్, నేను ఎట్లా చెప్తున్నా అంటే, నార్మల్గా నేను యూట్యూబర్ని కానీ నాకు ఎప్పుడు నేను అట్లా ఫీల్ చేయలేదు, ఏమో పెద్ద అట్లా అనుకోలేదు. సో మీ ఇంట్లో అయితే ఎట్లుంటుందో మా ఇంట్లో కూడా సేమ్ అట్లనే. సో కరెంట్లో అయితే ఇది సిచ్యువేషన్ అన్నమాట. సో ఇది షోకేస్. దీంట్లో అంటే మనది కాదు ఇది. సో మా అన్న వదిన వాళ్ళది అనమాట. సో దీంట్లో డిన్నర్ సెట్లు అవి ఇవి అన్నీ పెట్టేసి ఉన్నాయి. సో దీంట్లో కొన్ని అప్పుడప్పుడు యూజ్ చేస్తాం మనం, ఎప్పుడైనా చుట్టాలు వస్తే అప్పుడు యూజ్ చేస్తాం. సో ఇది మన షోకేస్. సో ఇప్పుడు మెయిన్ మన బెడ్రూమ్లోకి వెళ్దాం. సో సుస్వాగతం మా బెడ్రూమ్లోకి. సో మీరు లోపలికి రాగానే రైట్ సైడ్లో మా బీరువా, అంటే కబర్డ్ ఇది. దీన్ని ఏమంటారు, మన అల్మారీ అని హిందీలో అంటాం, తెలుగులో అయితే బీరువా అంటారు. సో అదనమాట. సో ఇంగ్లీష్లో అయితే వార్డ్రోబ్ అని చెప్తారు. సో ఇది వార్డ్రోబ్ మీద బ్యాగ్స్ అవి పెట్టేసి ఉన్నాయి చూడండి, మీరు చూసుకున్నట్లయితే. ఇంకట్లనే ఇక్కడ మేము కొన్ని వీడియోస్లో యూజ్ చేసినాం ఇవి ఫ్లవర్ పాట్స్ అన్నమాట. సో ఇవి ఎందుకు తీసుకున్నా అంటే, నేను మనం లాస్ట్ టైం కుకింగ్ వీడియో తీసుకున్నాం కదా, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో మంచిగా యూజ్ అవుతాయి అని చెప్పేసి అవి తీసుకొని ఉండే. సో ఇది వచ్చేసి నా బాబుకి ఎక్కడైనా తీసుకోపోతే వేసుకొని తిరగనికి. ఇది మా అన్న ఇచ్చిండు గిఫ్ట్. అన్నయ్య ఇచ్చిండంట గిఫ్ట్, అవి కూడా చెప్తాంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మా బాబుకి ఉయ్యాల తీసుకొని వచ్చుండే. సో ఒక ఇన్సిడెంట్ అయ్యింది దీని మీద. సో ఇది ఇరిగింది. సో అందుకైతే మేము అవి యూజ్ చేయకుండా దాన్ని అయితే మీద పెట్టేసినాం. సో దీని పక్కన అగారో ఐటమ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అగారో వాళ్ళు ఒకప్పుడు నాతో కొలాబరేషన్లో ఉండే కాబట్టి చాలా ఐటమ్స్ వస్తూ ఉండే. ఇప్పుడు వాళ్ళు లేరు. సో ఏ ఐటమ్ అయితే రావట్లేదు. సో ఇంకట్లనే చాలా ఐటమ్స్ అయితే ఇట్లనే పారేసి ఉన్నాయి. అక్కడ ఇల్లు మొత్తం గలీజ్ అయిపోయింది. సో ఎందుకంటే మా కొడుకున్నాడు కదా, సో ఆ బేబీని చూసుకునే దాంట్లోనే మాకు టైం అంతా పోతుంది. సో ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి నా కొడుకుకి సంబంధించినవి. సో ఆయన ఆడుకునేవి, ఇంకా ఆయన ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా కానీ, సో డ్రాప్స్ గీప్స్ అవి ఇవి ఏదైనా అయితే సో అవి యూజ్ చేయడానికి అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక ఎట్లా అంటే ఒకప్పుడు నా ఐటమ్స్ ఎక్కువ ఉండేవి. సో ఇప్పుడైతే మా బాబు ఐటమ్స్ ఉంటున్నాయి. సో తెలుసు కదా, ఇంకా బాబు పుట్టినాక ఇక మా వైఫ్ కూడా చాలా అంటే చాలా బిజీ అయిపోయింది. సో నా మీద అంత ప్రేమ చూపించలేదు, అంత బాబుని చూసుకుంటుంది. సో ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని షోపియను అని అనుకుంటాను వై, బికాస్ అది ఒక బ్రాండ్ కాబట్టి.
సో ఇంకా మీరు అటు చూసుకున్నట్లయితే పక్కనే ఏసీ ఉంది, కానీ ఏసీని వాడట్లేదు ఎందుకంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, నా దగ్గర అన్ని డబ్బులు లేవు. సో అందుకైతే దాన్ని వాడట్లేదు. సో ఇక్కడ పక్కన ఇంకో వాషింగ్ మషీన్, ఇంకా దీని మీద మా బాబు బట్టలు ఉన్నాయి అన్నీ. మా బాబు యూజ్ చేసేదాన్ని కింద వేస్తాం చూడండి, అవన్నీ ఉన్నాయి. సో రెగ్జిన్. సో ఇది బెడ్రూమ్ అన్నమాట. సో మీరు ఇట్లనే వచ్చేయండి, మీకు ఇంకో చూపిస్తా. సో ఇంకోటి, సో ఒకప్పుడు ఈ ప్లేస్లో ఒక ఇల్లు ఉండే అన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఇల్లు అయితే ఏం లేదు, అంతా తీసేసినాం. సో ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు ఒక ఇల్లు కూడా క్రియేట్ చేసుకున్నారు. సో మీరు జస్ట్ ఆగండి, అది కూడా మీకు చూపిస్తా. సో కరెంట్లీ అయితే మా ఇల్లు పక్క నుంచి అయితే ఇట్లుంది. సో ఇది అన్నమాట కండిషన్. కరెంట్లీ మా ఇల్లు అయితే ఇట్లుంది. సో ఇదంతా ఒకప్పుడు ఇల్లు ఉండే, ఇదంతా కూలగొట్టేసినాం. సో మళ్ళీ ఇక్కడ రెనోవేట్ చేద్దామని అనుకుంటున్నాం. చేస్తే ఒకవేళ ఇక్కడ నుంచి అయితే చేస్తామన్నమాట. ఇటు సైడ్ మొత్తం మా అన్న వాళ్ళవి. సో ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నారు. సో ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కానీ మంచిగా కట్టారు. చిన్నప్పుడు మేము కూడా ఇట్లనే ఆడుకుంటుండే. ఇగోండి చూసారు కదా, దీని లోపలికి వెళ్దాం మనం. లోపలికి వెళ్ళాక ఇల్లు అయితే ఇట్లుంది. సో ఇల్లు ఇగో మా బాబాయ్ వాళ్ళ బిడ్డలు అన్నమాట. సో ఇల్లు వీడు ఇల్లంతా. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇట్లా బయటికి వచ్చేయాలి. సో గైస్, నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను నా కామెంట్ బాక్స్లో అయితే ఒక సర్ప్రైజ్ పెట్టిన. తొందరగా వెళ్ళి ఆ లింక్ని అయితే ట్యాప్ చేయండి. మీకు నచ్చిన గేమ్ అయితే అక్కడ చూడొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, మీరైతే ఒకసారి వెళ్ళి ఆ లింక్ని అయితే ప్రెస్ చేసి చూసేయండి. సో అదనమాట. సో ఓవరాల్గా ఇదైతే మా హోమ్ టూర్ అన్నమాట. సో కరెంట్లు అయితే ఇట్లుంది. ఒకప్పుడు అంత మంచిగా ఉండే, కరెంట్లు అయితే ఇట్లున్నాం, ఇట్లా నడుస్తుంది అంతా. కానీ నా దగ్గర ఇప్పుడు ఒకప్పుడు వచ్చేలా ప్రమోషన్స్ అయితే ఇప్పుడు వస్తలేవు. ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండేటోని, ఇప్పుడైతే అంత యాక్టివ్గా లేను. సో కొన్ని కారణాల వల్ల. సో ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. సో ఇది స్ట్రాలర్ అన్నమాట. స్ట్రాలర్ అన్నమాట. సో ఇది మా బాబుకి ఎక్కడైనా తీసుకెళ్ళాలి అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది మేము రీసెంట్లీ కొనుక్కున్నాం, కానీ మంచిగా ఉంది. దీని లోపల మంచి సేఫ్టీ బెల్ట్స్ ఇచ్చిండు. ఇక్కడ కూర్చోబెట్టుకొని మంచిగా, అంటే మనం ఎక్కడైనా తీసుకెళ్ళాలంటే మంచిగా ఇట్లా దాన్ని మనం నడుపుకోవచ్చు ఈజీగా. ఒకసారి చూపి ఎట్లా నడుస్తుంది. సో ఇట్లా అన్నమాట. కింద టైర్ లాక్ ఉన్నాయి, అసలు అందుకే అది నడవట్లేవు. ఇట్లా తీయాలి, లాక్ తీస్తే ఇట్లా నడుస్తాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా. సో గైస్, ఈ వీడియోకి ఇక్కడి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా మీరు ఒక్కసారి నా కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఇచ్చిన, అక్కడికి వెళ్ళి అయితే మీరు సర్ప్రైజ్ ఏందో చెక్ చేయండి. సో మీకు అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే, మీకు కావాల్సిన విషయం, మీకు కావాల్సిన ఐటమ్ అయితే ఉంది. సో అందుకే చెప్తున్నా, ఒకసారి ఎవరెవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళంతా ఒకసారి అయితే వెళ్ళి ఆ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ని అయితే ప్రెస్ చేసేయండి. సో ఓవరాల్గా గైస్ ఇది ముచ్చట. సో ఇంకెవరెవరికైతే నా బాబు నేమ్ రివీల్ కావాలనో వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో ఎస్ అని అయితే కామెంట్ చేయండి. ఇంకట్లనే సజెషన్ అయితే లాస్ట్ టైం అడిగినా, సో చాలామంది సజెస్ట్ చేశారు, కానీ మేమైతే ఒక పేరు అనుకున్నాం, అదే పేరు పెట్టినాం. సో ఎవరెవరికి ఆ పేరు కావాలనో, ఇంకా ఎవరెవరికైతే నా బాబుని చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకో మెయిన్ థింగ్, నా బాబు ఇప్పుడు ఎట్లున్నాడు అంటే మంచిగా ఉన్నాడు, అందరి దయ వల్ల ఓకే బాగున్నాడు. సో ప్రాబ్లం అయితే ఒకప్పుడున్న ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. కరెంట్లీ ఆ ప్రాబ్లం అయితే లేదు. మీరందరూ చాలా అంటే చాలా మాకు సపోర్ట్ చేసినారు. అప్పుడు అసలు మేము అనుకోలేదు అంతగానో మనకు సపోర్ట్ చేసి నాకు ఆ కష్టాలకి వెళ్ళి అయితే బయటికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అప్పుడున్నంత హ్యాపీగా అయితే ఇప్పుడు ఏం లేదు. కానీ బాబు ఉన్నాడు కదా, సో బాబుని చూసుకుంటే దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది. అంతే తప్ప లైక్ హ్యాపీనెస్ అంటే ఒకప్పుడు మేము అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి అట్లా ప్లాన్స్ ఉండే, కానీ ఇప్పుడు అవన్నీ అయితే ఏం లేవు. అట్లా చెప్తున్నా ఆ విషయంలో. సో ఇప్పుడు కరెంట్లో ఏంటంటే ఓన్లీ బాబునే చూసుకోవాలి, బాబునికనే ఉండాలి, బాబుని తిండి పెడుతూ అది చేస్తూ ఇది చేస్తూ అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇట్లనే అయితే చూసుకుంటుంటున్నా. సో ఇట్లనే మీరు అందరు గట్టిగా సపోర్ట్ చేస్తే, ఈ వీడియో కానీ మీరు ఒక 10K లైక్స్ ఇస్తే మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. దాంట్లో అయితే ఖచ్చితంగా మనం ఫేస్ రివీల్ అయితే చేద్దాం. ఇంకా అట్లనే మన డైలీ లైఫ్ రొటీన్లో ఏం జరుగుతుందో దాని గురించి కూడా చూపిస్తా. అదే దాని తర్వాతనే సో ఒక వీడియోలోనే మనం నేమ్ రివీల్ కూడా చేసుకుందాం. సో అదనమాట మ్యాటర్. ఇంకో విషయం ఏంటంటే,
నేను ఒక స్టోరీ రాస్తున్నా, ఆ స్టోరీ నేను మూవీకి స్టోరీ రాస్తున్నా. మరికొన్ని రోజుల్లో దాని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే ఖచ్చితంగా నన్ను ఫాలో చేసుకొని అయితే పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి యాక్టర్ సిద్దిక్ బ్లాగ్స్ అనమాట. మా హబ్బుది వచ్చేసి హబ్బు సిద్దు బ్లాగ్స్ అనమాట. సో ఖచ్చితంగా మమ్మల్ని అయితే ఫాలో చేసుకొని పెట్టుకోండి. దాంట్లో మీకు కూడా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మేము 70 mm అయితే చేస్తున్నాం. బాగా ఏడుస్తుందంట, సో హబ్బు వెళ్తుంది. బాయ్ చెప్పేళ్ళు, బాయ్ అంట, బాయ్ బాయ్. So that's the matter. So hope you guys love this video. Please do like, comment, share and subscribe to our channel. Turn on the bell icon to be notified in every update from Active City Vlogs. Thank you so much.